అమరావతి ప్రకటించిన తర్వాత రాజధాని ఏమైనా డెవలప్మెంట్ అయిందా? రాజధాని అమరావతిని ప్రకటించాక గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం పనులన్నీ చేశారండి. మా దగ్గర మాకు ఇక 75% మేము ప్రభుత్వానికి ఇచ్చాము, 25% మేము ఉంచుకున్నాము. అప్పుడు పనులన్నీ చక్కగానే జరిగినాయి, ఏమి ఇబ్బంది లేదు. రైతులను కూడా అందరూ స్వచ్ఛందంగానే ఇచ్చాము. ఇక అప్పుడు 70% పూర్తి కూడా అయిందండి. ప్రభుత్వం ఎప్పుడైతే మళ్ళీ మారి ఈ ప్రభుత్వం వచ్చిందో, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిందో, అప్పటి నుంచి ఆ 70% పూర్తయిన పనులు ఎక్కడా కానీ ఒక్క పని చేయలేదండి. వస్తానే అధికారంలోకి ప్రజావేదికను కూల్చేశారు. అన్ని కోట్ల డబ్బులతో కట్టిన ప్రజావేదికని కూల్చేయపోతే దేనికో దానికి ఉపయోగించుకోవచ్చుగా, అనవసరంగా ప్రజావేదికను కూల్చారండి. అది మొదలు ఈ రాజధానిలో ఎక్కడ, ఈ రాష్ట్రంలో కానీ రాజధానిలో కానీ ఎక్కడ ఒక పని చేయలేదండి. ఎక్కడే శిథిలావస్థకు చేరినాయి బిల్డింగ్లన్నీ. 70% పూర్తయిన బిల్డింగ్లన్నీ శిథిలావస్థకు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా కట్టేవి ఉన్నాయి. అప్పుడు శంకుస్థాపనలు చేసినవన్నీ ఇంత లోతు నీళ్ళల్లో ఇనుమంతా ఐరన్ అంతా నానిపోయి పాడైపోతున్నాయి. పైపెచ్చు రోడ్లు పోసారు అక్కడక్కడ. ఆ రోడ్లు కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వంలో పోసిన రోడ్లు, ఆ రోడ్లు అంతా కూడా వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఆ కంకరంతా తవ్వేసుకోవటం, అవి తరలిచ్చి మరి ఇంకెక్కడన్నా పోతున్నారో మరి ఏం చేస్తున్నారో, వాటిని అమ్ముకుంటున్నారో కూడా తెలియదు మాకు. ఎక్కడ చూసినా రాత్రికి రాత్రే రోడ్లన్నీ మాయం, దొంగిలిచ్చేస్తారు. ఇక వాటిని తవ్వేసి తీసుకెళ్ళిపోవటమే రాత్రి. అమరావతి పేరుతో భ్రమరావతి చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాన్ని మీరేమంటారు? వాళ్ళు అంటారండి, భ్రమరావతి అన్నారు, ఇది కమరావతి అన్నారు, ఇక్కడ ఒకే కులం అన్నారు, ఒక వర్గానికి చెందిన వాళ్ళు అన్నారు, రకరకాలుగా అన్నారు. ఇక మమ్మల్ని అయితే, రైతులని మహిళలను అయితే పేడ ఆర్టిస్టులు అన్నారు, ఎడారు అన్నారు, ఇది శ్మశానం అన్నారు, మునిగిపోతుంది అన్నారు, ఇది అసలు పనికిరాదు అన్నారు. ఎంత తుఫాన్లు వచ్చినా కూడా ఈ అమరావతి ఒక్క చినుకు నిలబడదండి. అసలు అన్నీ వెళ్ళిపోతాయి. మద్రాసు అయినా వైజాగ్ అయినా తుఫాన్లకి వాటికి ఇబ్బంది ఆ ప్లేసులు. ఇక్కడ అసలు చక్కగా కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉంది, పంటలు పండే భూమి అయినా మేము ఎందుకు ఇచ్చామండి, ఈ నేల గట్టిదని అన్ని సర్వేలు చేసి ఇక్కడ బాగుంటుంది అంటేనే ఇచ్చాం అప్పుడు. అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది ఇక్కడ అసలు వీళ్ళకి భ్రమరావతి అంటవే కానీ ఇక్కడ ఉందే అసలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు వీళ్ళే ఎక్కువ మంది. ఇది దళితుల రాజధాని. అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్నంత మాత్రాన సరిపోదు. మీరు దళితుల రాజధాని అంటారు. చంద్రబాబు నాయుడు ఒక కులానికి మాత్రమే న్యాయం చేయడానికి ఇక్కడ రాజధాని పెట్టాడని వాళ్ళు అంటున్నారు. అది నిజం కాదండి. 80% వాళ్ళే ఉన్నారు. సో 18-20 ఉన్నారండి వీళ్ళు. వీళ్ళనే ఒక కులం వాళ్ళు. అంతగా తప్పితే అసలు అట్టి అబద్ధాలు వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. అది నిజమే అయితే వాళ్ళు ఇన్నాళ్ళు ఊరుకుంటారు. అసలు చంద్రబాబు నాయుడు దీన్ని అంతా గ్రాఫిక్స్ చేసి చూపే వాస్తవాలు గ్రాఫిక్స్ చేసి చూపడం వల్ల ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఓడిపోవడం జరిగిందని వాళ్ళ అంటే ఒక నియోజకవర్గం కాదు కదండి, వేసేవాళ్ళు వేస్తారు. కొన్ని మోసాలు జరిగినాయి. ఇక్కడ గ్రాఫిక్స్ అంటానికి కనిపిస్తానే ఉన్నాయి ఇంకా బిల్డింగ్లు. మీరు రండి, అసలు మేము లైవ్లో తీసుకెళ్ళి చూపిస్తాం బిల్డింగ్లు కట్టిన. వాళ్ళు ఎక్కడ పరిపాలన చేస్తున్నారు? గ్రాఫిక్స్లో కూర్చొని పరిపాలన చేస్తున్నారు. నిజంగానే ఏం చేయట్లేదు, వాళ్ళు గ్రాఫిక్స్లో బతుకుతున్నట్టే. తాత్కాలికం అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఒక్కసారే పెద్దది కట్టలేరు కదండి ఎవరైనా. ఇప్పుడు పనులు జరగాలి కాబట్టి సీడ్ యాక్సెస్ రోడ్లో ఇన్ని పెద్ద వేసేసారు, వాటిని ఏం కదిలిచ్చే పని లేదు. ఇప్పుడు పనులు ప్రస్తుతానికి జరగాలి కాబట్టి ఈ 4 సంవత్సరాలు అవి కూడా బాగానే గట్టిగానే కట్టారు. వాటిని ఉపయోగిస్తారు వేరే వాటికి. మళ్ళీ అసలు పూర్తిగా కట్టాలంటే వాటిని కొన్ని సంవత్సరాలు పడతాయి. అవి ఏమైనా తక్కువ పెట్టుబడి అవుతాయా? ముందు డబ్బులు కావాలిగా. ముందు ఏమీ లేకుండా రాష్ట్రం, మనం రాజధాని విడిపోయి వచ్చాం హైదరాబాద్ నుంచి. ఒక్కసారిగా ఇదేమన్నా వాళ్ళు అన్నట్టు వెలిసి తెల్లారేపాటికి వెళ్తే అద్భుత దీపం ఎలవటానికి. ఇంకా ఆ ప్రభుత్వం కాబట్టి ఆ మాత్రం 70% పూర్తి చేసింది 4 సంవత్సరాలు. ఈ ప్రభుత్వం వచ్చింది ఏం చేసింది ఈ 4 సంవత్సరాలు? అసలు ఒక్క పని చేసిందా? అంటానికైనా నోరు ఉండాలి, ఎట్టబడతాడు మాట్లాడటానికి. రమ్మనండి, గ్రాఫిక్స్ అయితే రమ్మనండి, ఎక్కి దూకమానండి, పెడబోతారు మా 1 సంవత్సరంతో. Like and subscribe Eagle Media Works.